సో నెక్స్ట్ చాప్టర్ ఏంటండి, నెంబర్ సిరీస్ చాప్టర్ 2 అండి. చాప్టర్ 2 ఓకేనా. మన ఫస్ట్ చాప్టర్ ఏంటండి, నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ స్పెషల్ క్లాస్ కింద మనం స్క్వేర్స్ క్యూబ్స్ డిస్కస్ చేసేసామండి. స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ డిస్కస్ చేసామండి. ఒకవేళ ఎవరైనా చూడకుంటే చూడండి వీడియోస్, ఓకేనా. రైట్. నెంబర్ సిరీస్ అంటే ఏంటండి, నెంబర్ సిరీస్ అంటే ఒక సిరీస్ ఒక సర్టెన్ ప్యాటర్న్లో వెళ్తూ ఉంటాయండి. నెంబర్ సిరీస్ ఒక సర్టెన్ ప్యాటర్న్లో వెళ్తుంటుంది. ఆ ప్యాటర్న్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి మనం నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. అర్థమవుతుందా? సర్టెన్ ప్యాటర్న్లో వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6 అండ్ సో ఆన్ ఇట్లా వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అంటాడండి, డాష్ 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 అంటాడు. ఏం రావచ్చండి ఇక్కడ? ఇవి ఏ సిరీస్ అండి? ఈవెన్ నెంబర్ సిరీస్. ఈవెన్ నెంబర్ సిరీస్ కదా, ఓకేనా. ఇప్పుడు ఏం రావచ్చు అంటే ఇక్కడ 8, 10, 12 ఇదండి నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ అంటే సర్టెన్ ప్యాటర్న్. సర్టెన్ ప్యాటర్న్ అంటే ఇక్కడ ఏముందండి, +2 +2 +2 +2 +2 ఇలా అన్నమాట. అర్థమవుతుందండి. ఫస్ట్ ఏంటండి, ప్రైమ్ నెంబర్ సిరీస్ అండి. ప్రైమ్ నెంబర్ సిరీస్, ఓకేనా. మీకు చెప్పానండి ప్రీవియస్గా, మళ్ళీ చెప్తున్నాను. బిలో 100 ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా నేర్చుకునేకి ట్రై చేయండి. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ నెంబర్ సిరీస్. ఇప్పుడు నెంబర్ సిరీస్ టాపిక్లో ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతాయండి. ఏం లేదు, ఇక్కడ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఏమి ఇస్తాడంటే మనకు ప్యాటర్న్ 3, 5, 7, 11 డాష్ అంటాడు. ఏమర్థమవుతుంది ప్యాటర్న్? ఇక్కడ ఏం చేశాడు, +2 చేశాడు. ఇక్కడ ఏం చేశాడు, +2 చేశాడు. ఇక్కడ ఏం చేశాడండి, +4 చేశాడు. ప్యాటర్న్ ఫాలో అయిందా? ఫాలో కాలే. అంటే ఏం సిరీస్ అని ఐడియా రావాలండి ఎమ్మడే మీకు. అంటే ఇది ప్రైమ్ నెంబర్ సిరీస్ ఫార్మాట్లో ఉందని అర్థం అయిపోవాలా. అర్థమవుతుందా? సో 3, 5, 7, 11 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటండి, 13. అర్థమవుతుందా? ఇంకొక సిరీస్ చూడండి. ఇప్పుడు సింపుల్గా ఉంది కదా, ఇట్లా ఇవ్వకుండా మీకు ఎట్లా ఇస్తాడు, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎట్లా ఇస్తాడో చూడండి. ఇప్పుడు మీరు 11, 13, 17, 19, 23 డాష్ అంటాడండి. అర్థమవుతుంది ఏమన్నా ప్యాటర్న్? ఫస్ట్ చూస్తేనే పడుతుంది. ఇక్కడ +2 చేశాడు, ఎస్ బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేశాడు, +4 చేశాడు. సిరీస్ కొంచెం వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏం రావాలండి, యాజ్ పర్ ప్యాటర్న్ 6 రావాలా. +6 యాడ్ చేస్తే ఎంత రావాలండి మనకు, 23 రావాలా. వచ్చిందే. కానీ ఏం చేశాడు ఇక్కడ, +2 చేశాడు. అంటే ఏమర్థమైపోవాలా, సో ప్రైమ్ సిరీస్లో ఉందని అర్థమైపోవాలా. ప్రైమ్ సిరీస్లో ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలా. ఫస్ట్ 11, 13, 17, 19, 23 నెక్స్ట్ ఏం ఇస్తాడండి, నెక్స్ట్ ఏం వస్తుంది ప్రైమ్ నెంబర్ 29. ఇది మన ఆన్సర్ అయిపోతుంది. సో ప్రైమ్ సిరీస్లో ఉందని అర్థమైపోవాలండి. మీకు ఒక్కొక్కసారి ప్యాటర్న్ అర్థం కాక డైలమాలో కూర్చుంటారండి. సో ఫస్ట్ ప్రైమ్ సిరీస్లో ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేయండి. తర్వాత ఏదైనా ప్యాటర్న్ అప్లై అవుతుందా లేదని చెక్ చేయండి, ఓకేనా. రైట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, అడ్వాన్స్ లెవెల్. ఇవన్నీ బేసిక్ లెవెల్ అండి. ఇప్పుడు ఒక అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 3, 7, 17, 31 చూడండి. నెక్స్ట్ 53 డాష్ అంటాడండి. అర్థమవుతుందా? సో ఇది అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్ అనుకోండి, ఏమన్నా ఆప్షన్స్ ఏమి ఇచ్చాడండి, ఆప్షన్స్ 73 ఆప్షన్ బి, 79 ఆప్షన్ సి, 77 ఆప్షన్ డి, 68 అన్నాడు, ఓకేనా. రైట్. చూడండి ఇప్పుడు ఏం చేశాడు చూడండి, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏం చేశాడు, 3, 7 మధ్యలో ఏం స్కిప్ అయిందండి, 5 స్కిప్ అయింది. యాక్చువల్గా అంతే కదండి. సిరీస్ ఏంటండి, 3, 5, 7 ఎన్ని స్కిప్ అయినాయండి, 1 స్కిప్ అయింది. ఇక్కడ చూడండి
ఒకటి స్కిప్ అయింది అంటే 5 స్కిప్ అయింది, 1 స్కిప్ అయింది. నెక్స్ట్ ఎన్ని స్కిప్ అయ్యాయండి? 7 కదా, 3 5 7 11 13. నెక్స్ట్ ఏం వచ్చింది? 17 వచ్చింది. అంటే ఎన్ని స్కిప్ అయినాయండి? 2 స్కిప్ అయినాయి. అంటే 2 స్కిప్ అయినాయి. ఇక్కడ 2 స్కిప్ అయినాయి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఇక్కడ రాసుకోండి, మీరు ప్యాటర్న్ ఇక్కడ రాసుకోండి. 3 7 17 31 53. ఇక్కడ ఎన్ని స్కిప్ అయినాయండి? 1 స్కిప్ అయింది. ఏది? 5. ఓకేనా? ఇక్కడ 2 స్కిప్ అయినాయండి. ఏవండి అవి? 11 13 స్కిప్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని స్కిప్ అయినాయండి? యాజ్ పర్ ప్యాటర్న్ 3 స్కిప్ అవ్వాలి, అప్పుడు మనకు ప్యాటర్న్లో ఉందని అర్థమవుతుందా? సో నెంబర్స్ ఏంటివండి? 3. చూడండి ఇక్కడ ఎంత? 17 అయిపోయింది. 17 తర్వాత ఏమొస్తుంది? 19. నెక్స్ట్ ఏంటండి? 23 29. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అండి 31 వచ్చిందా? 31 వచ్చింది. 19 23 29 స్కిప్ అయినాయి, అంటే మొత్తం 3 స్కిప్ అయినాయి. నెక్స్ట్ ఎన్ని స్కిప్ అవ్వాలండి? 4 స్కిప్ అవ్వాలా. అర్థమవుతుందా? 4 స్కిప్ అవ్వాలా. 4 ఏంటివండి? 4 చూద్దామండి. ఇక్కడ 4 ఏంటివి? నెక్స్ట్ ఎంతవరకు? 31 వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం రావాలండి? 37. నెక్స్ట్ 41. నెక్స్ట్ 43. నెక్స్ట్ 47. అర్థమవుతుందా? ఎన్ని స్కిప్ అయినాయి? 1 2 3 4 స్కిప్ అయింది. నెక్స్ట్ ఏం రావాలి? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటండి? 53 వచ్చిందా? 53 వచ్చింది. నెక్స్ట్ యాజ్ పర్ ప్యాటర్న్ ఎన్ని స్కిప్ అవ్వాలండి? నెక్స్ట్ నెంబర్ రావాలంటే మనకి ఎన్ని స్కిప్ అవ్వాలా? 5 స్కిప్ అవ్వాలా. 5 నెంబర్స్ ఏంటివంటే అవి? సో 53 తర్వాత నెక్స్ట్ నెంబర్ రావడానికి మనకు 5 నెంబర్స్ స్కిప్ అవ్వాలా. 5 చూడండి, 5 ఇక్కడ ఏమేమి ఉన్నాయో. నెక్స్ట్ 53 అయిపోయింది కదా. 53 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటండి? 59. నెక్స్ట్ 61. నెక్స్ట్ 67. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటండి? 71. నెక్స్ట్ ఇంకొకటండి 71 తర్వాత ఏంటండి ప్రైమ్ నెంబరు? 73. నెక్స్ట్ 79. నెక్స్ట్ 83. ఓకేనా? ఇలా వెళ్ళిపోతుంటాయండి. ఇప్పుడు మనకు 5 నెంబర్స్ స్కిప్ అవ్వాలా యాజ్ పర్ క్వశ్చన్. 5 ఏంటండి? 59 61 67 71 73. ఈ 5 స్కిప్ అవ్వాలి. నెక్స్ట్ ఏం రావాలి? 79 రావాలి. ఇక్కడ ఎంత రావాలి? నాకు 79 రావాలి. అప్పుడు ప్యాటర్న్ ఫాలో అయింది. ఫస్ట్ 1 స్కిప్, 2 3 4 5 స్కిప్ చేస్తే నాకు 79 వచ్చింది ఆన్సర్. 79 ఆప్షన్ ఏదండి? ఏ కాదు, బి ఆప్షన్ అండి. 79 ఇది ఆన్సర్. అర్థమవుతుంది? ఇది అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ అండి. అందుకే మీరు బిలో 100 ప్రైమ్ నెంబర్స్ అని గుర్తుపెట్టుకున్నారంటే ఇవి టక్క మైండ్లో వెళ్ళిపోతుంటాయండి మీకు. ఓకేనా? రైట్ అండి. సో నెక్స్ట్ సిరీస్ అండి అడిషన్. సిరీస్ అండి. ఓకేనా? అడిషన్ సిరీస్ అంటే ఏంటండి? సర్టెన్ నెంబరు, ఒక పర్టికులర్ ఒక నెంబర్ ఓకేనా యాడ్ అవుతూ వెళ్ళిపోతుంటాను కదండి. సర్టెన్ నెంబర్ విల్ బి యాడెడ్ రిపీటెడ్లీ. ఓకేనా? ఒక సర్టెన్ నెంబరు రిపీటెడ్గా యాడ్ అవుతూ వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. 2 6 10 14 18 22 26 అండ్ సో ఆన్ డాష్ అంటాడండి. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ ఏంటిది అని అడుగుతాడు. ఏమవుతుందండి? ఇక్కడ ఏమవుతుందండి? చూడండి, గమనించండి. ఇక్కడ ఎంత అడుగుతుందండి? +4. ఇక్కడ +4. ఇక్కడ అండి +4. నెక్స్ట్ +4. నెక్స్ట్ +4. సో నెక్స్ట్ ఎంత అవుతుంది? 30. ఓకేనా? 26కి +4 ఎంత అండి? 30. రైట్.
ఇది అండి అడిషన్ సిరీస్. ఓకేనా. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ సిరీస్ అండి. సబ్ట్రాక్షన్ సిరీస్ రైట్. దీనికి క్వైట్ ఆపోజిట్ అండి సబ్ట్రాక్షన్ సిరీస్. అంతేనా. ఏమవుతుందండి సిరీస్? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. 22 19 నెక్స్ట్ 16 13 10 డాష్ అంటాడండి. ఓకేనా. ఏం రావచ్చండి ఆన్సర్? చూడండి ఇక్కడ ఏం తేడా ఉందండి, ఇక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? -3. నెక్స్ట్ -3 16 - 13 -3 అంతే కదండి. 16లో -3 చేస్తే మనకు 13 వస్తుంది. నెక్స్ట్ -3 నెక్స్ట్ -3 చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఏమవుతుంది? 10 - 3 ఎంత అండి? 7. ఓకేనా. ఇది సబ్ట్రాక్షన్ సిరీస్ అండి. నెక్స్ట్ ఆర్ దీని సబ్ట్రాక్షన్ సిరీస్ ఆర్ డిఫరెన్స్ సిరీస్ అని కూడా అంటారండి. అంతే కదండి. 19 - 22 డిఫరెన్స్ ఎంత? 3. అట్లా అండి డిఫరెన్స్ సిరీస్ అని కూడా అంటారు. ఆర్ డిఫరెన్స్ సిరీస్ రైట్. నెక్స్ట్ చూడండి మల్టిపుల్ సిరీస్. మల్టిపుల్ సిరీస్ అండి. అంటే ఏమవుతుందండి, ఇక్కడ అడిషన్ సిరీస్ అంటే యాడ్ అవుతూ వెళ్ళిపోతున్నాయి. సబ్ట్రాక్షన్ ఆర్ డిఫరెన్స్ సిరీస్ అంటే సబ్ట్రాక్షన్ అంటే ఒక సర్టెన్ నెంబరు మైనస్ అవుతూ వెళ్ళిపోతుంది. ఇక్కడ మల్టిపుల్ అంటే సర్టెన్ నెంబరు మల్టిప్లై అవుతూ వెళ్ళిపోతుంది సిరీస్. అంతేనండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ 2 4 8 16 32 డాష్ అంటాడండి. ఏమవుతుందండి ఆన్సర్? ఏం చేస్తున్నాడండి ఇక్కడ? ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 నెక్స్ట్ ఇంటూ 2 ఆన్సర్ 64. అర్థమవుతుందా అండి? మల్టిపుల్ సిరీస్. ఓకేనా. ఆర్ ప్రోడక్ట్ సిరీస్ అని కూడా అంటారండి దీన్ని. మల్టిపుల్ సిరీస్ ఆర్ ప్రోడక్ట్ సిరీస్ అని కూడా అనొచ్చు. ఓకేనా. రైట్ అండి. సో నెక్స్ట్ సిరీస్ చూద్దామండి. నెక్స్ట్ డివిజన్ సిరీస్ అండి. ఓకేనా. నెక్స్ట్ డివిజన్ సిరీస్. డివిజన్ అంటే ఏమవుతుందండి, ఒక పర్టికులర్ నెంబరు డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఓకేనా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. 32 16 8 4 డాష్ అంటాడండి. ఓకేనా. సో ఇక్కడ 32 డివైడెడ్ బై 2 అండి. 32 డివైడెడ్ బై 2 16 డివైడెడ్ బై 2 8 డివైడెడ్ బై 2 నెక్స్ట్ 4 డివైడెడ్ బై 2 ఎంత అవుతుందండి? 4 డివైడెడ్ బై 2 2. ఇదే అండి మన ఆన్సర్. ఓకేనా. ఒక పర్టికులర్ నెంబరు ఇట్లా డివైడ్ చేసుకుంటే వెళ్ళిపోతుందండి. అది డివిజన్ సిరీస్. రైట్. నెక్స్ట్ సిరీస్ చూడండి. నెక్స్ట్ అండి ఎన్ స్క్వేర్ సిరీస్ అండి. అంటే ఏంటండి? స్క్వేర్ సిరీస్ అని అర్థం. ఎన్ స్క్వేర్ సిరీస్. ఓకేనా. అంటే ఒక పర్టికులర్ నెంబర్కి స్క్వేర్ చేస్తే ఇంకొక నెంబర్ వస్తుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి 2 స్క్వేర్ 4 స్క్వేర్ 16 స్క్వేర్ ఎంత అండి? 16 స్క్వేర్ 256 నెక్స్ట్ డాష్ అంటాడండి. అర్థమవుతుందా అండి? ఇక్కడ చూడండి, దీన్ని ఏం చేస్తే 2 వచ్చిందండి, సరే 4 వచ్చింది, స్క్వేర్ చేశాడు. 2 స్క్వేర్ చేశాడు అంటే దీనికి స్క్వేరింగ్ అని రాసుకోండి. స్క్వేరింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్క్వేరింగ్ 4 స్క్వేర్ 16 స్క్వేర్ నెక్స్ట్ 256 స్క్వేర్. 256 స్క్వేర్ ఎట్లా చేస్తారండి?
6 స్క్వేర్ ఎంత అండి 36. 25 ఇంటూ 6 ఇంటూ 2 అర్థమవుతుందా? యూనివర్సల్ మెథడ్ అండి, అప్లై చేయండి. 25 ఇంటూ 6 ఎంత అండి 25 ఇంటూ 6 ఇంటూ 2 అంటే ఏంటండి 25 ఇంటూ 12. 25 ఇంటూ 12 ఎంత 12 5 60, 12 2 24 ప్లస్ 6 30 ప్లస్ 3 303 క్యారీ 30 అండి. 25 స్క్వేర్ ఎంత అండి 625. 625 ప్లస్ 30 5 5 6 655. ఓకేనా? ఆన్సర్ ఏంటండి 65536 అండి. వచ్చిందా? ఇట్లా ఉంటుందండి ఎన్ స్క్వేర్ సిరీస్. ఇంకా ఇది వన్ టైప్ అండి. ఇంకా చూడండి నెక్స్ట్ ఏమంటాడండి, నెక్స్ట్ 4, నెక్స్ట్ 16, నెక్స్ట్ 36, నెక్స్ట్ 64 అంటాడండి డాష్. నెక్స్ట్ ఏం రావచ్చండి, ఇది ఏం స్క్వేర్ చేసింటే వచ్చిందండి 2 స్క్వేర్. నెక్స్ట్ 4 స్క్వేర్. ప్యాటర్న్ ఏం ఫాలో అవుతుందండి ఇక్కడ 2, ఇక్కడ ఇన్సైడ్లో మళ్ళీ 2 ప్యాటర్న్ ఫాలో అవుతుందండి. 2కి ప్లస్ 2 4, ఇక్కడ ప్లస్ 2, నెక్స్ట్ ప్లస్ 2 చేయాల్సి అంటే ఏమొస్తుందండి 6 వస్తుంది. మళ్ళీ 6 స్క్వేర్ 36 అర్థమవుతుందండి. ప్లస్ 2 8, 8 స్క్వేర్ 64. ఓకేనండి. నెక్స్ట్ టర్మ్ నెక్స్ట్ 8కి ఎంత యాడ్ చేయాలండి ప్లస్ 2 10, 10 స్క్వేర్ 100. ఆన్సర్ ఈజ్ 100 అండి. అర్థమవుతుందా? ఇది కూడా ఎన్ స్క్వేర్ సిరీస్ అండి. అంటే ఈ ప్యాటర్న్కి స్క్వేరింగ్ చేసుకుంటే వెళ్ళిపోయినాడండి. ఇదే ప్యాటర్న్ ఇంకొక రకంగా ఇట్టిస్తాడండి 1 3 5 7 9 అని ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్ 1 స్క్వేర్ 1, 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49, నెక్స్ట్ 9 స్క్వేర్ 81. నెక్స్ట్ టర్మ్ అంటాడండి. నెక్స్ట్ ఏం రావాలండి ఇక్కడ 11 అంటే 11 స్క్వేర్ 121. ఓకేనా? అర్థమవుతుందా? అందుకే అండి మీకు ప్రీవియస్ స్పెషల్ క్లాస్ కింద స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ చెప్పానండి. అండ్ క్యూబ్స్. సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ బాగా నేర్చుకోండి. ఇక్కడ చూడండి ఎంత యూజ్ఫుల్ అవుతున్నాయి మీకు. అర్థమవుతుందా? ఇట్లా చిన్నగా ఇచ్చాడు కాబట్టి అర్థమవుతుంది. ఇక్కడ చూడండి 256 స్క్వేర్ అన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు 256 స్క్వేర్ అంటే ఇట్లా చేసుకుంటూ కూర్చోకూడదండి, షార్ట్కట్ మెథడ్లో వెళ్ళిపోవాలి. ఓకేనా? చూడండి మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చూసుకొని చేసుకోండి. ఈ మెథడ్స్ అన్ని డిస్కస్ అయిపోయినాయండి 256 స్క్వేర్ ఎలా చేసామనేది. ఓకేనా? రైట్ అండి. ఇక్కడ చూడండి ఇదే ఎన్ స్క్వేర్ సిరీస్ని ఇంకొక సిరీస్ ఎట్లా ఇస్తాడండి ఎన్ స్క్వేర్ ప్లస్ 1 అని ఇస్తాడండి. అర్థమవుతుందా? ఓకేనా? ఎన్ స్క్వేర్లో ఎన్ స్క్వేర్ ఒక 2 అనుకోండి, ఎన్ 2 నుంచి స్టార్ట్ అనుకోండి. 2 స్క్వేర్ 4 ప్లస్ 1 ఎంత అండి 5. అంటే సిరీస్ ఏమవుతుందండి ఫస్ట్ 5, నెక్స్ట్ 3 స్క్వేర్ ప్లస్ 1 10, 4 స్క్వేర్ ప్లస్ 1 16, 5 స్క్వేర్ ప్లస్ 1 26, 6 స్క్వేర్ ప్లస్ 1 37 అండ్ సో ఆన్ డాష్ అంటాడండి. ఏం చేస్తారండి మీరు 2 స్క్వేర్ ప్లస్ 1 ఎట్లుందండి ఇది 2 స్క్వేర్ ప్లస్ 1, నెక్స్ట్ 3 స్క్వేర్ ప్లస్ 1, నెక్స్ట్ 4 స్క్వేర్ ప్లస్ 1, నెక్స్ట్ 5 స్క్వేర్ ప్లస్ 1, నెక్స్ట్ 6 స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ ఏం ఉండాలండి 7 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఆన్సర్ ఎంత ఉండాలండి 50. అర్థమవుతుందా అండి? ఇక్కడ ప్లస్ 1 కదండి. ఎన్ స్క్వేర్ ప్లస్ 2 అంటాడు, ఎన్ స్క్వేర్ ప్లస్ 3 అంటాడు, లాస్ట్కి ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అని కూడా అంటాడండి. డిస్కస్ చేద్దామండి ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎన్ స్క్వేర్ ప్లస్ 1 చూడండి ఎట్లా ఉందో ప్యాటర్న్. ఓకేనా అండి? రైట్. ఎన్ స్క్వేర్ ప్లస్ 1 చూశారు కదండి. ఇదే ప్యాటర్న్లో ఇంకొకటి కూడా ఇస్తాడండి ప్యాటర్న్. ఏమిస్తాడు ఎన్ స్క్వేర్ మైనస్ 1 అంటాడండి. అంటే ఏం రాసుకోవచ్చండి 3 ఎంత 3 స్క్వేర్ మైనస్ 1 8, 4 స్క్వేర్ మైనస్ 1 15, 5 స్క్వేర్ మైనస్ 1 24, 6 స్క్వేర్ మైనస్ 1 35, నెక్స్ట్ 7 స్క్వేర్ మైనస్ 1 48 డాష్ అంటాడండి. ఓకేనా? ఇది ఈ సిరీస్ అండి. ఏం చేశాడండి ఇక్కడ 2 స్క్వేర్ మైనస్ 1 చేశాడు. నెక్స్ట్ 3 స్క్వేర్ మైనస్ 1, 4 స్క్వేర్ మైనస్ 1, 5 స్క్వేర్ మైనస్ 1, 6 స్క్వేర్ మైనస్ 1, 7 స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ టర్మ్ రావాలంటే ఏం చేయాలండి
8 స్క్వేర్ మైనస్ 1 రావాలి. 64 మైనస్ 1 63. అర్థమవుతుందండి మీకు? అందుకే అన్ని ప్యాటర్న్స్ చూసుకోవాలండి. 3 మైనస్ 8 5. నెక్స్ట్ 18 మైనస్ 8 ఎంత అండి? 7. నెక్స్ట్ 24 మైనస్ 15 9. 35 మైనస్ 24 11. నెక్స్ట్ 48 మైనస్ 35. 48 మైనస్ 35 ఎంత అండి? 3 1 13. సో 63 మైనస్ 48 ఎంత అండి? 13లో 8 పోతే 5 1 15. వచ్చిందా ఇంకొక ప్యాటర్న్? ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ ఫామ్ అయిపోయిందండి. 5 7 9 11 13 15. ఓకేనా? సో ఇది ఒక ప్యాటర్న్ అండి. ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ లేదా ఇలా కూడా రాయొచ్చు. సో ఓకేనా? ఇది n స్క్వేర్ మైనస్ 1 ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది. నెక్స్ట్ దీంట్లోనే మళ్ళీ మనకి ఎన్ని ప్యాటర్న్స్ ఉంటాయండి? n స్క్వేర్ మైనస్ 2 ఇస్తాడు, n స్క్వేర్ మైనస్ 3 ఇస్తాడు, ఆర్ n స్క్వేర్ మైనస్ n కూడా ఇస్తాడండి. ఓకేనా? రైట్. ఇంకొక సిరీస్ చూద్దామండి. ఇప్పుడు దీంట్లో n స్క్వేర్ ప్లస్ n అన్నాడండి. n స్క్వేర్ ప్లస్ n సిరీస్. ఓకేనా? ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు ప్యాటర్న్ ఇది. n స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 1 అంటే 4 ప్లస్ 2 6. నెక్స్ట్ 3 స్క్వేర్ 9 ప్లస్ 3. 2 స్క్వేర్ ప్లస్ 2 6. 3 స్క్వేర్ ప్లస్ 3 n అన్నాడు కదా. 3 స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ప్లస్ n అంటే 3 స్క్వేర్ ప్లస్ 3 ఎంత అవుతుందండి? 9 ప్లస్ 3 12. 4 స్క్వేర్ ప్లస్ 4 అన్నాడు 20. సిరీస్ 20 ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, ఇక్కడికి ఎంత డిఫరెన్స్? 6. ఇక్కడికి 8. నెక్స్ట్ 10 రావాలా డిఫరెన్స్, అంటే మనకు ఆన్సర్ 30 రావాలా. వస్తుందా? 5 స్క్వేర్ ప్లస్ 5 30. 6 స్క్వేర్ ప్లస్ 6 42. 12 వస్తుందా అండి? ఇదొక ప్యాటర్న్ అండి. దీనికి ప్లస్ 2 యాడ్ అవుతూ పోతుంది. ఇదొక ప్యాటర్న్. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇన్సైడ్ ప్యాటర్న్ అండి ఇది నువ్వు n స్క్వేర్ ప్లస్ n అన్న రాసుకోవచ్చు, లేదా 6 ప్లస్ 2 8 ప్లస్ 2 10 10 ప్లస్ 2 12 12 ప్లస్ 2 14. ఇక్కడ ఏమొస్తుందండి? నెక్స్ట్ 14 యాడ్ చేస్తా. 14 యాడ్ చేస్తే అంత 6 5 56 రావాలి నాకు ఆన్సర్. వస్తుందా? 7 స్క్వేర్ ప్లస్ 7 ఎంత వస్తుందండి? 49 ప్లస్ 7 56 వచ్చిందా? సో ఎన్ని ప్యాటర్న్లు ఉన్నాయి చూడండి. n స్క్వేర్ ప్లస్ 1 ప్యాటర్న్, 6 ప్లస్ 2 ప్యాటర్న్ అంటే అడిషన్ ప్యాటర్న్లో ప్యాటర్న్. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఇదే ఫామ్లో మనకి ఏం రావచ్చండి? n స్క్వేర్ మైనస్ n రావచ్చు. చూద్దాం. ఇది ప్యాటర్న్ చూడండి. n స్క్వేర్ మైనస్ n ఎలా అంటే 2 స్క్వేర్ ఎంత అండి? 2 స్క్వేర్ మైనస్ 2 4 మైనస్ 2 2 సిరీస్ 2. 3 స్క్వేర్ మైనస్ 3 9 స్క్వేర్ మైనస్ 9 మైనస్ 3 6. నెక్స్ట్ 4 స్క్వేర్ మైనస్ 4 16 మైనస్ 4 12. ఏమొస్తుందండి ఇక్కడ? 4 6. నెక్స్ట్ ఏం రావాలండి? 8 రావాలి. 8 అంటే 20 రావాలి. వస్తుందా? చూద్దాం. 5 స్క్వేర్ మైనస్ 5 ఎంత ఉంది? 20. 6 స్క్వేర్ మైనస్ 6 ఎంత అండి? 30. ఇక్కడ 8 కదండి, ప్లస్ 10 చేయాలి. ప్లస్ 10 చేస్తే 30 రావాలి. వస్తుందా? ప్యాటర్న్ అండి. అర్థమవుతుందా? సో n స్క్వేర్ మైనస్ n ఆర్ ఇది ప్లస్ అడిషన్ ప్యాటర్న్ n స్క్వేర్ మైనస్ n ప్యాటర్న్లో మళ్ళీ అడిషన్ ప్యాటర్న్. అర్థమవుతుందా? ఇలా వస్తాయండి క్వశ్చన్స్. సో మీరు ఏ ప్యాటర్న్లో ఉపయోగించినా మీకు ఆన్సర్ రావాలండి. ఓకేనా? సో n స్క్వేర్కి ఏ ప్యాటర్న్స్ అప్లై చేసామండి? n స్క్వేర్ ఒక ప్యాటర్న్, n స్క్వేర్ ప్లస్ 1 ఒక ప్యాటర్న్. నెక్స్ట్ ఏం చేసామండి? n స్క్వేర్ మైనస్ 1 ప్యాటర్న్. ఇక్కడ ఏదైనా అప్లై చేయొచ్చండి. n స్క్వేర్ ప్లస్ 2 అప్లై చేయొచ్చు, ఆర్ n స్క్వేర్ ప్లస్ 3 అప్లై చేయొచ్చు, అండ్ సో ఆన్ అప్ టు n స్క్వేర్ ప్లస్ n ప్యాటర్న్గా అప్లై చేయొచ్చు. ఓకేనా? n స్క్వేర్ ప్లస్ n ప్యాటర్న్ చూసాం, n స్క్వేర్ చూసాం, n స్క్వేర్ ప్లస్ 1 చూసాం,
ఎన్ స్క్వేర్ మైనస్ 1 ఇది చూడకండి ఎన్ స్క్వేర్ మైనస్ 2 అప్లై చేయొచ్చు, ఎన్ స్క్వేర్ మైనస్ 3, నెక్స్ట్ ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ ప్యాటర్న్, ఇలా ఎన్ని ప్యాటర్న్స్ అయినా అప్లై చేయొచ్చండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి సేమ్ ప్యాటర్న్స్ మనకు ఎన్ క్యూబ్లో కూడా అర్థం అప్లై అవుతాయండి. ఎన్ క్యూబ్ ప్లస్ 1, ఎన్ క్యూబ్ మైనస్ 1, ఎన్ క్యూబ్ ప్లస్ 2, ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్. ఓకేనా. ఇది కూడా సేమ్ అండి, ఎన్ క్యూబ్ మైనస్ 2, ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్. అర్థమవుతుందా అండి. సో ఇక్కడ చూడండి ఎన్ క్యూబ్ ఏంటివండి క్యూబ్స్ 9 వరకు గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. చూడండి ఇప్పుడు ఎన్ క్యూబ్ ఫస్ట్ 8, 27, 64, 125 డాష్ అంటాడండి. ఏం క్యూబ్ అండి ఇది? 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. నెక్స్ట్ టైం రావాలండి 6 క్యూబ్ రావాలా, అంతేనా. 6 క్యూబ్ ఏంటండి 216. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసింది. అర్థమవుతుందా ఎన్ క్యూబ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది. ఓకేనా. నెక్స్ట్ ఇదే ఫార్మాట్లో మనము ఎన్ క్యూబ్ ప్లస్ 1 సిరీస్ చూడండి, సేమ్ సిరీస్ చూడండి. 9, 28, 65, 126, నెక్స్ట్ 217, నెక్స్ట్ అంటాడు డాష్ అంటాడు. అర్థమవుతుందా మీకు? ఈ ప్యాటర్న్ చూస్తేనే అర్థమైపోవాలండి ఎన్ క్యూబ్ ప్లస్ 1 ప్యాటర్న్లో ఉంది అని చెప్పేసి అర్థమైపోవాలా. ఓకేనా. చూడండి ఇక్కడ ఏంటండి ఇది 6 క్యూబ్ ప్లస్ 1, 5 క్యూబ్ ప్లస్ 1. నెక్స్ట్ ఏం రావాలండి ఇక్కడ 7 క్యూబ్ ప్లస్ 1 రావాలా మనకు ఆన్సర్ రావాలంటే. ఓకేనా. 7 క్యూబ్ ప్లస్ 1 ఎంత అండి? 7 క్యూబ్ ఎంత? 343 ప్లస్ 1 ఎంత అండి? 344. మన ఆన్సర్ వచ్చేసిందండి. ఇలా ఎన్ క్యూబ్ ప్లస్ 1 అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ అంటాడు. ఇదొక ప్యాటర్న్ అండి, ఇదొక ప్యాటర్న్ ఆఫ్ సిరీస్, నెంబర్ సిరీస్. చూడండి ఇప్పుడు 2 క్యూబ్ ప్లస్ 2 ఎంత అవుతుందండి? 8 ప్లస్ 2 10 అవుతుంది. నెక్స్ట్ 3 క్యూబ్ ప్లస్ 3 అంటాడు, ఏమవుతుందండి? 30. నెక్స్ట్ 4 క్యూబ్ ప్లస్ 4 అంటాడు, ఎంత అవుతుందండి? 68. 5 క్యూబ్ ప్లస్ 5 అంటాడు, ఏమవుతుందండి? 130 డాష్ అంటాడు. సో ఇది చూడకండి, ఇది చూడకుండా ఇది చూడండి. అర్థమవుతుంది ఏమైనా సిరీస్ ఏం చేశాడు సిరీస్ అర్థమవుతుంది. డైరెక్ట్ చూస్తేనే అర్థమైపోలా. అన్నీ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 చేస్తున్నాడు, లేదు రావట్లేదు. నెక్స్ట్ 10 రావాలంటే ఏం చేస్తున్నాడు? 3 స్క్వేర్ ప్లస్ 1 చేశాడా, ఏమొస్తుంది? 10 వస్తుంది. ఓకే. నెక్స్ట్ 4 స్క్వేర్ చేశాడా, 4 స్క్వేర్ ప్లస్ 1 అప్లై కావట్లేదు. నెక్స్ట్ సరే 5 స్క్వేర్, నెక్స్ట్ 6 స్క్వేర్ అప్లై కావట్లేదు. సో ఎమ్మడే నెక్స్ట్ మీరు ఏమైపోవాలండి? క్యూబ్స్లోకి వెళ్ళిపోవాలా. క్యూబ్స్ 2 క్యూబ్ ప్లస్ 1 ఎంత వస్తుంది? 8 ప్లస్ 1 9 అప్లై కావట్లేదు. 3 క్యూబ్ ప్లస్ 1 అప్లై అవుతుందా? 27 ప్లస్ 1 కావట్లేదు. సరే ఇక్కడ 1 తీసుకున్నాడు, ఇక్కడ ఏమైనా నెక్స్ట్ 2 తీసుకున్నాడా? ఇక్కడ 2 తీసుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా 3 తీసుకున్నాడా? సో ఇక్కడ ఇట్లా అర్థమైపోతుంది. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చేసింది. నెక్స్ట్ 4 క్యూబ్ ప్లస్ 4 చేస్తే నాకు 68 వస్తుందా? ఇక్కడ 3 ఇక్కడ 4 సేమ్ ప్యాటర్న్ మ్యాచ్ అయింది. అంటే 64 ప్లస్ 4 68, ఎస్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ 5 క్యూబ్ ప్లస్ 5 125 ప్లస్ 5 130, ఎస్ మ్యాచ్ అయింది. సో నెక్స్ట్ టైం రావాలా నాకు ఎగ్జాక్ట్గా 6 క్యూబ్ ప్లస్ 6 రావాలా. 6 క్యూబ్ ఎంత? 216 ప్లస్ 6 ఎంత? 12, 2 2 222. అర్థమవుతుందా? ఎలా సెర్చ్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కూడా చెప్తున్నానండి మీకు. సో బీ కేర్ఫుల్ అండి. ఏంది ఫస్ట్ సిరీస్ అప్లై చేయండి, నెక్స్ట్ రావట్లేదు. నెక్స్ట్ క్యూబ్స్ 1 2 3 ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి, లేదా ఎన్. ఓకేనా. సేమ్ ప్యాటర్న్ సేమ్ ఉంటాయండి మనకు. ఎన్ క్యూబ్ మైనస్ 1 సేమ్ ప్యాటర్న్ ఏమవుతుందండి? ఇక్కడ 8 27 64 125 కదా. ఏం సిరీస్ ఇస్తాడు? -1 చేయండి, 7 ఇస్తాడు, 26 ఇస్తాడు, 63 అంటాడు, నెక్స్ట్ 124 అంటాడు, డాష్ అంటాడు. ఓకేనా. ఏం ఫార్మాట్లో ఉంది? ఎన్ క్యూబ్ మైనస్ 1 ఫార్మాట్లో ఉంది. నెక్స్ట్
నెక్స్ట్ ఎన్ క్యూబ్ మైనస్ ఎన్, దీని ఆన్సర్ ఏంటండి 216 మైనస్ 6 క్యూబ్ మైనస్ 1, ఇది 5 క్యూబ్ కదా, 5 క్యూబ్ మైనస్ 1 125 మైనస్ 1 124, 6 క్యూబ్ మైనస్ 1 ఎంత అండి 216 మైనస్ 1 అంటే ఆన్సర్ 215. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ అంటాడు, ఇదే సిరీస్లో అప్లై చేయండి, ఈ సిరీస్లో అప్లై చేయండి. లేదంటే 2 క్యూబ్ మైనస్ ఎన్ ఎంత అండి 6, నెక్స్ట్ 23 మైనస్ చేయండి, 3 క్యూబ్ కదా, ఎన్ మైనస్ చేస్తున్నాడు, 3 మైనస్ చేస్తున్నాడు, ఎంత ఏమవుతుంది 24. నెక్స్ట్ 4 మైనస్ చేయండి 60, 5 మైనస్ చేస్తే 120. నెక్స్ట్ 210 అంటాడు, నెక్స్ట్ డాష్ అంటాడు. అర్థమవుతుందా? ఆన్సర్ ఏమవుతుందండి, ఇది ఏం ఫార్మాట్లో ఉందండి 2 క్యూబ్ మైనస్ 2, 3 క్యూబ్ మైనస్ 3, నెక్స్ట్ 4 క్యూబ్ మైనస్ 4, నెక్స్ట్ 5 క్యూబ్ మైనస్ 5. నెక్స్ట్ ఆన్సర్ సార్ ఇక్కడ 6 క్యూబ్ ఉంది, 6 క్యూబ్ మైనస్ 6 210. నెక్స్ట్ ఆన్సర్ ఏంటండి 7 క్యూబ్ మైనస్ 7. ఏమవుతుంది ఆన్సర్ 7 క్యూబ్ ఎంత 343 మైనస్ 7 6 3 3, ఆన్సర్ 336 336. అర్థమవుతుందండి? ఎన్ని సిరీస్లు వచ్చాయండి చూద్దామండి. ఇప్పుడు ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ వరకు డిస్కస్ చేసాం కదా, మొత్తం ఎన్ని సిరీస్లు వచ్చాయో చూద్దాం. ఎన్ని సిరీస్లు డిస్కస్ చేసామండి, ఎన్ స్క్వేర్ ప్లస్ 1 ఇలా ఎన్ని సిరీస్లైనా వస్తాయండి. ఓకేనా? ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్, నెక్స్ట్ ఎన్ క్యూబ్ డిస్కస్ చేసాం, ఎన్ క్యూబ్ ప్లస్ 1 డిస్కస్ చేసాం, నెక్స్ట్ ఎన్ క్యూబ్ ప్లస్ 1 డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసామండి ఎన్ స్క్వేర్ మైనస్ 1, ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్. చూసారా ఎన్ని ప్యాటర్న్లు వస్తున్నాయి మనకు. ఎన్ క్యూబ్ మైనస్ 1, ఎన్ క్యూబ్ మైనస్ ఎన్, ఇలా ఎన్ని ఫార్మాట్లు కావాలంటే అన్ని ఫార్మాట్లో రాసుకోవచ్చండి. మీకు ఎన్ క్యూబ్ ప్లస్ 7 ఇదొక ఫార్మాట్ అండి, ఎన్ క్యూబ్ ప్లస్ 20 అంటాడు, ఇదొక ఫార్మాట్ అండి, ఇదొక ప్యాటర్న్, ఇదొక సిరీస్ అయిపోతుంది. అర్థమవుతుందా? వాడి ఇష్టం అండి, క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు వాడి మూడ్లో ఏముంటే అది తయారు చేసేస్తాడు, వాని ఇష్టం. ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్ కూడా అంటాడండి, ఇదొక సిరీస్ అండి. ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఏమవుతుందండి 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ ప్యాటర్న్ రాసుకోండి. 8 ప్లస్ 4 12 ఇదొక ప్యాటర్న్ అండి. నెక్స్ట్ 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ అంటాడు, ఏమైపోతుందండి 3 క్యూబ్ 27 ప్లస్ 9 ఏమవుతుందండి 16 3 6 36 అయిపోతుంది. నెక్స్ట్ 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ అంటాడు, 4 క్యూబ్ ఎంత అంటే 64 ప్లస్ 16 10 7 8 80 డాష్ అంటాడు. అర్థమవుతుందా? డాష్లో ఏం పెడతామండి 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్, 5 క్యూబ్ ఎంత అండి 125 ప్లస్ 25 10 5 1 150, ఇది అవర్ ఆన్సర్. అర్థమవుతుందండి? సో చూడండి ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్ స్క్వేర్ అంటాడు. ఇంకా ఇట్లా కూడా రాసుకోవచ్చండి, ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ స్క్వేర్ అంటాడు. అర్థమవుతుందా? లేదా మళ్ళీ ఇట్లా కూడా రాయొచ్చండి, ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 అంటాడు. చూసారా ఎన్ని ప్యాటర్న్లు రాయొచ్చండి. కాబట్టి మీరు ఈ నెంబర్ సిరీస్ అంటేనే మీరు చాలా చాలా ప్రాక్టీస్ చేయాలండి. ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకోండి, ఎన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఏ సిరీస్ అయినా అప్లై చేసుకుంటూ ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే అండి నెంబర్ సిరీస్. ఈ నెంబర్ సిరీస్లో మీరు పర్ఫెక్ట్ అయినారంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇటువంటివి 5 క్వశ్చన్స్ ఇస్తాడండి, 5 క్వశ్చన్స్ ఇస్తాడు. చాలా ఇమ్మీడియట్గా ఫైండ్ అవుట్ చేసేస్తారండి. మీరు చాలా చాలా పర్ఫెక్ట్ ఉన్నారంటే చాలా వితిన్ సెకండ్స్లో ఫైండ్ అవుట్ చేసేస్తారు మీరు. నెంబర్ సిరీస్ అనేది అంత ఇంపార్టెంట్ టాపిక్ అండి పాయింట్ ఆఫ్ బ్యాంక్లో చూసుకుంటే. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ సిరీస్ అండి, ఆల్టర్నేటింగ్ సిరీస్ ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జామ్ ట్రెండ్ ఇది రన్ అవుతుందండి. ఆల్టర్నేటింగ్ సిరీస్ నెంబర్ సిరీస్లో భాగంగా ఎలా ఉంటుందంటే చూడండి, ఇప్పుడు 2 4 6 8 నెక్స్ట్ 1 3
5 డాష్ అంటాడండి. అర్థమవుతుందా? మీరు ప్రీవియస్గా చూశారు కదా, అప్పుడు ఏం చేశారు, ఈ టర్మ్కే చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అవునా? ఇప్పుడు అట్లా ఇవ్వలేదండి సిరీస్. ఈ టర్మ్ చేసినాడు, ఇక్కడ ఏం చేశాడు, -1 చేశాడు. ఏం చేశాడు, -1. ఇక్కడ ఏం చేశాడు, +3 చేశాడు. ఇక్కడ మళ్ళీ -1, ఇక్కడ +3, ఇక్కడ ఏం చేశాడు, -1, ఇక్కడ ఏం చేశాడు, +3. చూసారా? ఇప్పుడు ఈ సిరీస్ అనేది మీకు ఈజీగా ఉంది కాబట్టి ఒక ప్యాటర్న్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఏం చేశాడు, -1, నెక్స్ట్ +3, నెక్స్ట్ -1, నెక్స్ట్ +3. సిరీస్ రిపీట్ అవుతుందా లేదా? ఫస్ట్ -1 +3, -1 +3, -1 +3. నెక్స్ట్ ఏం చేయాలండి, -1 చేయాలా. -1 చేస్తే ఏమొస్తుంది, 8 - 1 7. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి ఇదే ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి ఎట్లా ఇచ్చాడో చూడండి. 2 4 6 8 ఆల్టర్నేటింగ్ సిరీస్ అండి. ఇప్పుడు ఇది ఒక ప్యాటర్నే, ఇది వన్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అండి, ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్నే. చూడండి మళ్ళీ ఇక్కడ చూడండి 1 3 3 5 5 7 వచ్చిందా? చూసారా ఎన్ని ప్యాటర్న్లో ప్యాటర్న్ చూడండి, బాగా గమనించండి. ఇక్కడ చూడండి -1 +3 ఇదొక ప్యాటర్న్, -1 +3, -1 +3, నెక్స్ట్ -1, నెక్స్ట్ ఏం రావాలా నాకు, +3 చేయాలా. 7కి +3 10. ఓకేనా? ఇదే ఈ 10 వచ్చింది కదా, 10 ఆన్సర్. మళ్ళీ ఇదే ప్యాటర్న్లో కంటిన్యూ చేసి అప్లై చేస్తే మళ్ళీ 10 రావాలా. ఏం చేశాడు, 2 4 6 8, నెక్స్ట్ ఏం వచ్చింది, 10 రావాలి. యాక్చువల్గా వచ్చిందా 10? ఇదే ప్యాటర్న్ అప్లై చేసిన 10 వచ్చిందా, వచ్చింది. అర్థమవుతుందా? ఒక ప్యాటర్న్కి, ఒక నెంబర్ సిరీస్కి నువ్వు ఏ ప్యాటర్న్ అన్న అప్లై చేయి, కానీ అదే ప్యాటర్న్ రిపీట్ అయితే వెళ్ళిపోవాలా. ఇక్కడ -1, ఇక్కడ +3, ఇక్కడ -4, -5, -7 అట్లా చేసుకుంటే పోతే ప్యాటర్న్ కాదండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ -1 +3 ఇచ్చారు కదా, అంటే 2 సార్లు 2 తీసుకొని రిపీట్ అవుతుంది. అంతేనా? 2 సార్లు రిపీట్ అవుతుంది ప్యాటర్న్, అంటే 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఇక్కడ మామూలుగా -1 +3 ఒకసారి, -1 +3 మళ్ళీ ఇంకొకసారి. ఇట్లానే ఇంకొక ప్యాటర్న్ ఏం రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్గా అండి, -1 చేస్తాడు, +3 చేస్తాడు, మళ్ళీ +2 చేస్తాడు, మళ్ళీ -1. ఇది మొత్తం ఒక ప్యాటర్న్ రావచ్చు అండి. మళ్ళీ సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవ్వచ్చు. రిపీటింగ్ ప్యాటర్న్స్ అంటారు దీన్ని. ఓకేనా? మనకు ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏం చూసాం, ఒక పర్టికులర్ నెంబరు అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ అవే చూసాం. ఇప్పుడు ఇక్కడ ఒక పర్టికులర్ నెంబర్ ఉందండి, ఒక పర్టికులర్ సిరీసే ఉంది, ఒక పర్టికులర్ సిరీస్ రిపీట్ అయితే పోతుంది. ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయినాయి, ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ ఏం రావాలా మనకు, -1 రావాలా, +3 రావాలా, +2 రావాలా, -1 రావాలా. ఓకేనా? అందుకే నెంబర్ సిరీస్ అనే చాప్టరే కంప్లీట్ అనేది అవ్వదండి. అంటే నీకు ఎన్ని ప్యాటర్న్లలో వచ్చేస్తాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చేస్తాయి, ఇన్ఫినిటీ ప్యాటర్న్స్. వాడు ఏ రకం కావాలంటే ఆ రకం క్వశ్చన్ చేసేస్తాడు. ఏం చూసామంటే మనము n² + 1 చూసాం, n² + n చూసాం. ఇప్పుడు ఏమంటాడు, n³ × 2 అంటాడు, ఆర్ n² × 4 అంటాడు, n³ × n అంటాడు, n² × n అంటాడు. చూసారా? మనం అడిషన్ చూసాం, సబ్ట్రాక్షన్ చూసాం, ఇప్పుడు మల్టిప్లికేషన్. ఇదే ప్యాటర్న్లో మళ్ళీ ఏమంటాడు, n² / 4 అంటాడు. అర్థమవుతుందా? లేదా n² - 1 / 5 అంటాడు. అర్థమవుతుందా? వాడికి ఇష్టం వచ్చినట్టు ప్యాటర్న్స్ రాసుకుంటాడండి, ఒక్క ప్యాటర్న్ అన్ని ఫాలో అవ్వడు. అర్థమవుతుంది? నెంబర్ సిరీస్ అంటేనే ఎండ్ అవ్వదు, ఆ చాప్టర్ అనేది ఎండ్ అవ్వదు. ఎన్ని ప్యాటర్న్స్ చెప్పుకున్నా మళ్ళీ కొత్త ప్యాటర్న్స్ పుట్టుకొని వస్తుంటాయి. ఓకేనా? రైట్ అండి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ సిరీస్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఆల్టర్నేటివ్ సిరీస్లో ఇంకొక ఎగ్జాంపుల్, 4 9 16 25 36, నెక్స్ట్ 8 27, నెక్స్ట్ ఏమంటాడండి 64 125 డాష్ అంటాడు. ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందండి ఇక్కడ, ఆల్టర్నేట్ సిరీస్ ఫాలో అవుతుందండి. ఏం ఫాలో అవుతుందండి, n², 2² 4, 3² 9, 4² 16, 25 36,
నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వకుండా కామా ఇచ్చేసి ఇక్కడ ఇస్తాడు, అంటే 2 టైమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్లో ఏమి ఇస్తాడండి, ఏమిస్తాడు ఆప్షన్స్లో 216, 64 అంటాడు. ఆర్ బి 216, 49 అంటాడు. సి నెక్స్ట్ ఏమంటాడు 49, 216 అంటాడు. సి 64, 216 అంటాడు. అర్థమవుతుందా? ఆ 256 రాసుకోండి, ఇక్కడ 256 అంటాడు. అర్థమవుతుందా? ఏం ఆన్సర్ అండి ఆప్షన్ 4 స్క్వేర్ 9, సారీ 2 స్క్వేర్ 4, 3, 4, 5, 6. నెక్స్ట్ ఏం రావాలండి 7 స్క్వేర్ రావాలా, అంటే 49 ఇక్కడ రావాలా. ఆప్షన్స్ ఇదా, ఏ ఆప్షన్ తప్పు, సి ఆప్షన్ తప్పు, ఉండేది ఒకటే ఆప్షన్ అండి, బి ఆప్షన్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏం రావాలా ఆన్సర్ 216 ఎక్కడి నుంచి వచ్చిందండి, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, నెక్స్ట్ 6 క్యూబ్. అర్థమవుతుందా? వానికి ఇష్టం వచ్చిన ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అయిన ప్యాటర్న్ ఏంటంటే ఆల్టర్నేటింగ్ సిరీస్లో ఫాలో అయినాడు. ఏం రాశాడు, ఎన్ క్యూబ్ ఎన్ స్క్వేర్ రాశాడు. సరే అండి, ఎన్ స్క్వేర్ ఎన్ క్యూబ్ రాశాడు. ఎన్ స్క్వేర్ ఎన్ క్యూబ్ ఇలా ఫాలో అయినాడండి ప్యాటర్న్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ అండి, ఆల్రెడీ డిస్కస్ చేసేసాము. ఏం ప్యాటర్న్ అండి, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అండి. ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఏం ప్యాటర్న్ అండి, బేసిక్ ఫార్మాట్ ఏంటండి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్ అప్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఏ ప్రోగ్రెషన్ అండి ఇది, అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఆల్రెడీ డిస్కషన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రెషన్ కూడా డిస్కస్ చేసామండి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అర్థమవుతుందా? జీపీ అంటారు. ఏ ఫార్మాట్ అంటుందండి, ఏఆర్ పవర్ 1, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, ఏఆర్ పవర్ 4 అండ్ సో ఆన్ అప్ టు ఏఆర్ పవర్ n-1. అర్థమవుతుందండి? జామెట్రిక్ ప్రోగ్రెషన్ సిరీస్. ఇటువంటి సిరీస్లో కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతాడండి. అర్థమవుతుందా? ఓకేనా? సో ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చేసాము, నెక్స్ట్ టైం ఏంటిదని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు సిరీస్ ఇచ్చి రాంగ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడండి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏమంటాడు చూడండి, 4, 9, 16, 24, 36, 49 అంటాడు. ఫైండ్ ద రాంగ్ టర్మ్ అంటాడు. రాంగ్ టర్మ్ ఏంటండి ఇక్కడ 24 అండి. ఎందుకు 24? ఇదంతా ఏ సిరీస్లో ఉందండి, ఎన్ స్క్వేర్, అంటే 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ ఉంది. ఇది మాత్రం 24 మాత్రం ఎట్లుందండి, 5 స్క్వేర్ -1లో ఉంది. నెక్స్ట్ 6 స్క్వేర్, 7 స్క్వేర్. సో రాంగ్ టర్మ్ ఏంటండి 24. అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 4, 5, 10, 18, 34, 59, 95 అండి. సో ఫైండ్ రాంగ్ టర్మ్ అంటాడు. ఫైండ్ రాంగ్ వన్. ఫస్ట్ ఏ మెథడ్ అప్లై చేద్దామండి, 2 స్క్వేర్ ప్లస్ 1 ఉంది. నెక్స్ట్ 3 స్క్వేర్ ప్లస్ 1, 9 ప్లస్ 1 10, 9 ప్లస్ 1 10. నెక్స్ట్ 4 స్క్వేర్ ప్లస్ 1 అప్లై అవుతుందా, అప్లై కావట్లేదు. ఇది ఎట్లా రాసుకుంటానండి నేను, 1 స్క్వేర్ ప్లస్ 1 అప్లై అవుతుందా, 1 ప్లస్ 1 2 అప్లై కావట్లేదు. సో ఈ ప్యాటర్న్ తప్పండి. నెక్స్ట్ ఏం చేస్తాను నేను, 4 ప్లస్ 1 స్క్వేర్ అంట, ఏమవుతుందండి 5 అవుతుంది. వచ్చిందా, వచ్చింది. దీనికి ఎట్లా రాసుకుంటానండి నేను, 4 ప్లస్ 0 స్క్వేర్ అంట, అంటే 4 వచ్చింది, ఈక్వల్ టు 4. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తానండి, 4 వచ్చింది కదా, మళ్ళీ 4కి ప్లస్ 1. ఇక్కడ చూడండి, ఈ ప్యాటర్న్ చూడండి, 4 ప్లస్ 0 స్క్వేర్ ఏమొచ్చిందండి, 4 వచ్చింది. నెక్స్ట్
4 ప్లస్ 1 స్క్వేర్ అంట ఏమొచ్చిందండి 5 వచ్చింది రైట్. నెక్స్ట్ 5 ప్లస్ 2 స్క్వేర్ రావాలి, వస్తుందా 9 రావాలి, కానీ 10 ఉంది. సరే చూద్దామండి ప్యాటర్న్ ఫాలో అవుతుందా లేదా. 9 ప్లస్ 3 స్క్వేర్ ఎంత అండి 9 ప్లస్ 9 18 వచ్చింది రైట్. నెక్స్ట్ 18 ప్లస్ 4 స్క్వేర్ ఎంత రావాలండి 16. 18 ప్లస్ 16 ఎంత 34 వచ్చింది. అంటే మన ప్యాటర్న్ ఏంటండి, మన ప్యాటర్న్ చూడండి 4 స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ 4 ప్లస్ ఎన్ స్క్వేర్ అండి. అది ఈ ఒకే టర్మ్కి కావట్లేదు, నెక్స్ట్ టర్మ్కి అప్లై అవుతూ వెళ్ళిపోతుంది. గమనించారా, ఇక్కడ 4 ప్లస్ 0 స్క్వేర్ ఎంత 4 వచ్చింది. నెక్స్ట్ ఆన్సర్కి వచ్చిన ఆన్సర్కి నేను మళ్ళీ అప్లై చేస్తున్నా 1 స్క్వేర్ ప్లస్ 5, మళ్ళీ 5కి 5 ప్లస్ 2 స్క్వేర్ 9. అంటే ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి మనకు 9 రావాలి. అంటే రాంగ్ టైం ఏంటంటే 10. అర్థమవుతుందా, ఎలా ఇచ్చాడు చూడండి ప్యాటర్న్. ఫస్ట్ మనం ఏం చేసాం 2 స్క్వేర్ ప్లస్ 1 5 వచ్చింది. 3 స్క్వేర్ ప్లస్ 1 ఎంత 10 వచ్చింది. 4 స్క్వేర్ ప్లస్ 1 రావట్లే, అంటే ఈ ప్యాటర్న్ అప్లై కాలే. నెక్స్ట్ ప్యాటర్న్లో చూసాం, బేసిక్ ఫార్మాట్లోకి వెళ్ళి చూసాం. అర్థమవుతుందా, రైట్ అండి. ఏదో ఇట్లా ఉంటాయండి రాంగ్ టర్మ్ అనేవి, ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇట్లుంటాయి. ఓకేనా, చూసారు కదా ఎగ్జాంపుల్, రైట్. సో అనదర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చూడండి, అనదర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చూడండి. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చూడండి. 2 4 6 10 16 26 42 డాష్ అంటానండి. అర్థమవుతుందా, ఇది ఎలా ఉందండి ప్యాటర్న్. మీరు ఫస్ట్ ఒక ట్రైలో వేయండి, ఏముంది +2 అయింది, +2 నెక్స్ట్ +2 నెక్స్ట్ +4 నెక్స్ట్ +6 నెక్స్ట్ +10 నెక్స్ట్ +16. ఏమైనా ప్యాటర్న్ ఫాలో అవుతుందండి, +2 అయింది. సరే +2 +2 +4 నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ప్యాటర్న్ అవుతుందా, లేదు. +2 మళ్ళీ +4 మళ్ళీ +2 +6 మళ్ళీ +10. సర్టెన్ ప్యాటర్న్ ఏమైనా ఫాలో అయిందా అండి, ఫాలో కావాలా, అంటే ఈ ట్రైల్ అండ్ ఎర్రర్ తప్పు. నెక్స్ట్ చూడండి 2 + 4 6 అయిందా, అర్థమవుతుందా. 2 + 4 6. నెక్స్ట్ 4 + 6 10 అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 రావాలంటే ఏం చేసినాడు, ఈ 2 యాడ్ చేసినాడు, వచ్చిందా 6. నెక్స్ట్ 10కి ఈ 2 యాడ్ చేశాడు. నెక్స్ట్ E2 నెక్స్ట్ 16 + 26 42. ఓకేనా, అర్థమవుతుందా. సిరీస్ ఇది అనదర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అండి. ఇట్లా కూడా ఇస్తాడు బిఫోర్ టర్మ్స్, అంటే ఇక్కడ అడిషన్ అనదర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో మళ్ళీ అడిషన్ ఇది. ఇంకా ఇట్లా సబ్ట్రాక్షన్ ఇవ్వచ్చు, మల్టిప్లికేషన్ ఇవ్వచ్చు, ఇంకా ఎన్నైనా ఇవ్వచ్చు అండి. ఇక్కడ మనం అడిషన్లో చూస్తున్నాం. చూసారా 2 + 4 6 4 + 6 10. దీని బిఫోర్ టర్మ్ 6 + 10 16. బిఫోర్ టర్మ్ 10 16 + 10 26 26 + 16 42 42 + 26 42 + 26 ఏమవుతుందండి 8 6 68 68 ఇస్ ద ఆన్సర్. అర్థమవుతుందా, బిఫోర్ టర్మ్ ప్లస్ చేశాడు, అర్థమవుతుందా. 6 + 4 అంతా 10. 6కి 4 + 2 6 రావాలంటే 4 + 2 చేశాడు. ఓకేనా, ఇది అండి సిరీస్. ఇట్లా మళ్ళీ మనకు మల్టిప్లికేషన్లో కూడా ఇవ్వచ్చు అండి, సబ్ట్రాక్షన్లో ఇవ్వచ్చు, మల్టిప్లికేషన్లో కూడా ఇవ్వచ్చు. మల్టిప్లికేషన్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మల్టిప్లికేషన్లో ఏమి ఇస్తాడండి 2 4 8 32 డాష్ అంటాడండి. అర్థమవుతుందా, చూడండి ఇక్కడ 8కి ఏం చేశాడు 4 × 2 చేశాడు. 4 × 2 8. 4కి 2 × 2 అండి, ఏం లేదు. ఓకేనా, 2 × 2 4 4 × 2 8 8 × 4 32 32 × 8
32 into 8, 8 2 16, 8 3 24, 256. అర్థమవుతుందా? ఆన్సర్ ఈజ్ 256. ఓకేనా? నెక్స్ట్ టర్మ్ రావాలంటే ఏం చేయాలండి? 256 into 32, 256 into 32, 2 6 12, 2 5 10, 11, 2 2 4 5, 3 6 18, 3 5 15, 16, 3 2 6 7, 2 9, 11, 8, 8 1 9 2. అర్థమవుతుందా ప్యాటర్న్? 8 రావడానికి 4 into 2, 32 రావడానికి 8 into 4, 256 రావడానికి 8 into 32, 256 రావడానికి 32 into 8 చేశాడు. 8192 రావడానికి 256 into 32 చేశాడు. అర్థమవుతుందా ప్యాటర్న్? ఇది చూడక అనదర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అండి. ఓకేనా? రైట్ అండి. ఓకేనా? ఈరోజు ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసామండి? ఫస్ట్ మనము ప్రైమ్ సిరీస్ డిస్కస్ చేసామండి. ప్రైమ్ సిరీస్, నెక్స్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, n square, n square plus 1, n square minus 1, n square plus n, n square plus 1 plus n. Next n cube plus 1, n cube minus 1, n cube plus n, n cube minus n. ఇక్కడ ఇంకొకటి రాసుకోండి, n square minus n. చూసారా ఎన్ని ఫార్మాట్లు వస్తున్నాయో? ఆల్టర్నేటింగ్ సిరీస్ అండ్ రాంగ్ టర్మ్, ఫైండింగ్ ఏ రాంగ్ నెంబర్ ఆర్ రాంగ్ టర్మ్. ఓకేనా? అర్థమవుతుందా? రాంగ్ టర్మ్ ఆర్ రాంగ్ నెంబర్ అండి. సో ఇవి అండి మనకు నెంబర్ సిరీస్లో కాన్సెప్ట్స్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. రైట్. సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ.